పోయినాయి, నా బ్రతికే ఖాళీ అయిపోయింది, ఏముంది బ్రతకడానికి అని ఒకవేళ నువ్వు వాపోతున్నట్లయితే, అల్లాడిపోతున్నట్లయితే జాగ్రత్తగా విను. ఎప్పుడైతే నువ్వు నీ జీవితంలో నా పని అయిపోయింది అని నువ్వు నిరాశ పొందుతావో, నిరాశ చెందుతావో, అప్పుడు దేవుడు వచ్చి ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? నీ పని అయిపోయింది కానీ ఇప్పుడు నా పని మొదలయ్యింది. నీ జీవితంలో, నీ కుటుంబంలో నేను చెయ్యాలి అనుకున్న ఆశ్చర్య కార్యాన్ని, నేను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే సమయము ఆసన్నమైందే. అది దేవుడు నీకు నాకు ఇచ్చే వాగ్దానం. దేవుడు నీ జీవితంలో చేసే ఆశ్చర్య కార్యాలు నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే, కష్టకాలంలో ఉన్నప్పటికీ, కరువు కాలంలో ఉన్నప్పటికీ నువ్వు దేవుని మాటకు లోబడే వ్యక్తివై ఉండాలి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి,